జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నాకేం అర్థం కావట్లేదు రాణమ్మ. నీకు ఆవేశం ఎక్కువని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు వద్దన్నా వినకుండా కట్టావు. ఇప్పుడిలా కన్న బిడ్డలతో ఏం జరుగుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఇలా రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మనం మోసపోయామేమో అనిపిస్తుంది రాణిమ్మా. గోవిందా, అంత పెద్దోళ్ళు డబ్బులు తీసుకుని మోసం చేస్తారయ్యా? మరి మనకే ఇన్విటేషన్ ఎందుకు పంపించలేదు? ఆ అమ్మాయి కనపడ్డా తీసుకురావడానికి వెళ్ళి ఎంతసేపైనా ఎందుకు రావట్లేదు? బా, ఆవిడ బిజీగా ఉందని చెప్పింది కదయ్యా. మాట్లాడి అడిగి తీసుకుని వస్తుందిలే. కాసేపు చూద్దామయ్యా. కృష్ణ, ఏమంటావు? అయ్యో అమ్మా, ఇంతకు మించి చూడలేదు నాన్న. నా రాత ఎలా రాసి పెట్టుందో అలా జరుగుతుంది. వెళ్ళిపోదామమ్మా. కృష్ణ ఇక్కడ ఉండద్దే, ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళు రారు కృష్ణ. నాకు అదే అనిపిస్తుంది. లేదంటే అక్కడే నిలబెట్టేవారు కదా. ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు చెప్పు? అసలు చూడు, ఈ స్థలం అంతా ఎలా ఉందో. ఇక్కడ నిలబెట్టారు చూడండమ్మా. మనకు లేకపోయినా మన విలువల్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదమ్మా. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెన్ని చూడాలో. మనం ఒకరికి ఇవ్వటం అలవాటేగా, అలానే అనుకుని వదిలేద్దాం. ఎలా నాన్న? తప్పుని తప్పు అని నిలదీసి అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మీరే నాకు చెప్పారు. మోసపోయామని అనిపిస్తున్నా వదిలేసుకుని తల దించుకుని వెళ్ళి మనలా మరొకరు మోసపోయే అవకాశం ఇద్దామా? సామాన్యులు మనుషులే అని వాళ్ళకి తెలిసేలా చేద్దాం నాన్న. కరెక్టే కదయ్యా. అందరిలో అడిగితేనే కదా అందరికీ వాళ్ళెంత ఉత్తములో తెలుస్తుంది. అసలు లోపలికే రానివ్వకపోతే మనం ఎలా వెళ్ళి మాట్లాడతాం రాణమ్మా? మనం ఇక్కడ ఎన్ని అనుకున్నా మన మాటలు నీటి బుడగలే కదమ్మా. లేదు నాన్న, ఎలా అయినా సరే నేను లోపలికి వెళ్ళి ఆ తారా మేడంని డైరెక్ట్గా పట్టుకుని నిలదీస్తా. ఇంతకు ఇంత ఆవిడ అనుభవించాల్సిందే, నేను వదలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.